పుట్టినది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనిచున్నాడు అని పలికెను. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరీ ఎక్కువ ప్రయత్నింపసాగెను. కానీ యూదులు, ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తన్ను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠంపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బతా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ వారు యేసును తీసుకొని వెళ్ళిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమును స్థలములకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతుతో, యూదుల రాజు అని వ్రాయకుము, నేను యూదుల రాజునని అతడు చెప్పెను అని వ్రాయుము. తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సైతము అట్లే తీసుకొనిరి. అది అదృష్టపు చీట్లు వేసుకొందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. వారు ఆ భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను చూచి యేసు తల్లితో, స్త్రీ ఇది. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అందరం కూడా ప్రతిష్ఠాలు మోకరించి ధ్యానించుకుంటాం. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే వెలుగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్యముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెబుతున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇంట్లో నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను లేఖనము ఇంట్లో నెరవేరెను. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయం వలన ఈ యోసేపు బహిరంగంగా కాక రహస్యంగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 100 చేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు భౌతిక దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సంప్రదాయం అనుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నారవస్త్రంతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట గలదు. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ భూస్థాపితము చేయబడని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినములకు. చేసినారు పరిహార
గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఇంద్రి ప్రేమ చేయుదాహాన్ని ఇచ్చింది లోకం, దాహమని అడిగింది ప్రేమ, చేయుదాహాన్ని ఇచ్చింది లోకం, చిరకనిచ్చినారు మరి పరిశుద్ధుచారు, చిరకనిచ్చినారు మహిమ, ఇది ఎవరి కోసమో, కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల కరుణామయుని దయగల పాత్ర, పాలుగారు దేహం పైన, పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహం పైన, పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, చెల్లమని కొట్టింది ఒకరు, ఆ మోముపై ఊసింది మాడినారు, బాధలలో వేసినారు, బంతులాడినారు, బాధలలో వేసినా ఈ ప్రేమ, కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, నా పాప దోషములన్నీ సిలువకు గురి చేసెనయ్యా, పాపరహితుడా, పావనాత్ముడా, ఏ నేరము చేసావని నిన్ను సిలువ వేసిరయ్యా, నా పాప దోషములన్నీ సిలువకు గురి చేసెనయ్యా, కఠినమైన
దేవుని